తన వల్ల రోజు రోజుకి సమస్య వస్తూనే ఉంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో నాకు అర్థమే కావటం లేదు. ఏంటి అలా చూస్తున్నారు? ఇదిగో చూడండి, అత్తయ్య ఎలా కూర్చున్నారో మీకు కనపడుతోందా? మీరు ఎలా పిచ్చి పట్టినట్టు తిరుగుతోందో అర్థమవుతోందా? ఇదంతా మన కుటుంబానికి అవసరమా? ఎవరి మాట వినను అని పొగరగా తిరుగుతోంది. తనకి మొత్తం కుటుంబం ఒత్తాసు పలుకుతున్నారు కదా. అమ్మా, ఝాన్సీ అమ్మా, బంగారు సిస్టర్ వచ్చేసింది. బంగారి, బంగారి, వెళ్ళు. బంగారి, ఝాన్సమ్మా, బంగారి, నాకేం కాలేదు ఝాన్సమ్మా. ఏమైంది బంగారి? ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది? నీకు నీకు గాని ఏమైనా అయ్యుంటే నేనే అయిపోయి ఉండేదాన్నో నాకే తెలీదు. అలా మాట్లాడకండమ్మా, నాకేం కాలేదు. మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఝాన్సమ్మ, మీరున్నంత వరకు నాకే ఇబ్బంది అసలు రాదు. ఒకవేళ వచ్చినా చిటికలో దూరం అయిపోతుంది. కానీ ఇవాళ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. కానీ అప్పుడు కూడా మీరు నన్ను కాపాడతారు, ఏదో ఒక రకంగా నేను తప్పించుకుంటానని నమ్మకంతోనే ఉన్నాను. అలాగే అయ్యింది. నేను అనుకున్నట్టే జరిగింది. రవి, నాన్న, ఏమైంది నాన్న? ఎవరు వాళ్ళు? తెలియదు నాన్న. సడన్ గా ఒక గ్యాంగ్ ఎత్తుకెళ్ళిపోయింది. బంగారికి మత్తుమందిచ్చి బతికుండగానే తగలబెట్టాలని చూశారు నాన్న. టైం బాగుండి కరెక్ట్ టైంకి నేను అక్కడికి వెళ్ళాను నాన్న. లేదంటే బంగారీ మనకి మిగిలేది కాదు. నా కోడల మీద చెయ్యి వేసింది ఎవడు? ఎవర్రా గ్యాంగ్? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. అవును నాన్న, పోలీసులకి కంప్లైంట్ కూడా చేశాను. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తానన్నారు. వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. ఎవరు అని తెలిసిన రోజు వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను. రే, నువ్వు వాళ్ళతో ఏమైనా గొడవ పడ్డావా? నీకు దెబ్బలేమైనా తగిలాయా? ఏం లేదమ్మా, నాకేం తగలలేదు. నాకదొక్కటేరా భయం. బంగారి వల్ల నీకెప్పుడు ఏదో ఒక సమస్య వస్తోంది. రవి, జాను, బంగారి ఇంటికి కాల్ చేసి చెప్పారా? ఇంకా లేదు జాను, ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలి. వెంటనే చెప్పండి. లేదు జాను, నేను బంగారి నేరుగా ఇంటికి తీసుకెళ్దామని. సరే, రా బంగారి, వెళ్ళిరా. అలాగే ఝాన్సమ్మ. అమ్మా, అయినా బావ ఇప్పుడు అక్కని కాపాడేశాడు కదమ్మా. కాదే, నా బంగారిని ఇప్పుడే చూడాలనుంది. మనసు అసలు తట్టుకోలేకుండా ఉంది. కావాలంటే ఆట పట్టుకొని బంగారిని ఒకసారి చూసేసి వద్దామా? వద్దమ్మా, ఝాన్సీ అమ్మ చూస్తే కోప్పడతారు. వదిలే, అక్క ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పు? పొద్దున్నే వచ్చేస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అమ్మా, బంగారే, బంగారే, అక్క, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. ఏడవకు,
ఎడవకు. బంగారే నీకేం కాలేదు కదా? ఒక్క నిమిషం మేమంతా భయపడిపోయాం కదే. నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. అమ్మా, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నన్ను కాపాడింది ఎవరో తెలుసా? నాన్నమ్మా. ఏయ్ ఏమంటున్నావే? అవునమ్మా, నాన్న కానీ కరెక్ట్ టైంకి రాకపోయి ఉంటే ఆ రౌడీలు నన్ను చంపేసుంటారమ్మా. నాన్న దేవుళ్ళ వచ్చి పాపా పారిపో అని కట్ల విప్పేసి వెంటనే వెళ్ళిపోయారమ్మా. కట్లు విప్పేసి వెళ్ళిపోయారా? నీతో ఇంకేం మాట్లాడలేదా? ఉహుం. లేదు బంగారి, అయితే మీ నాన్న కాదు ఆయన. ఏంటమ్మా అలా అంటున్నావు? మీ నాన్న ఉంటే నిన్నిలాంటి ఆపదలు వదిలేసి వెళ్ళిపోయావరా? అక్క నువ్వు బాగా చూసావా? నాన్ననేనా? నేను నిజంగానే చెప్తున్నాను, నేను క్లియర్గా చూశాను. అది మన నాన్ననే. కానీ నాన్నే నన్ను కట్లు విప్పేసి పారిపోమ్మా అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. నేను అసలు అన్నట్టే కనబడ్డం లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి పారిపోమ్మా అని చెప్పి వెళ్ళిపోయారమ్మా. బంగారి, నువ్వు నాన్న ధ్యాసలో ఉన్నావు కదా, అందుకే నువ్వెవరినో చూసి మీ నాన్నగారు అనుకున్నావు. నువ్వు మత్తులో ఉండి సరిగ్గా చూసావా లేదో? అయ్యో అది కాదమ్మా, నాన్నని, నాన్న మొహమే. మరి ఎందుకక్క నాన్న నీతో మాట్లాడలేదు? అదే నాకు అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా అది నాన్నే. నాన్న మనకి దగ్గరలోనే ఎక్కడే ఉన్నారమ్మా. నాన్నని కనిపెట్టాలమ్మా. ఎందుకే అంత భయపెడుతున్నావు? పొద్దునంతా నీకేమైపోయిందో అని వణికిపోయాను తెలుసా? నీకు గానీ ఏమైనా జరుగుంటే నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. జాను అసలు ఏమైపోయి ఉండేది? ఏ మొహం పెట్టుకొని నేను అత్త తను ఇందు ముందర నిల్చోగలను? మా నాన్న కుంగిపోయేవాడు. ఏయ్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఇలా ఎవరెవరికో దొరికిపోకు. మనకంటూ ఒక కుటుంబం ఉందే. మనల్ని నమ్ముకొని ఇంతమంది ఉన్నారు అని కొంచెం కూడా భయం లేదా నీకు? చాలా కేర్లెస్గా ఉంటున్నావు. అదే నీతో ప్రాబ్లం. అన్నిటినీ ఈజీగా సాల్వ్ చేసేస్తా అనే పొగరు ఒక్కటేశానంటేనా?